నమో వెంకటేశాయ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకున్నాను నేను అనేదైతే చెప్పబోతున్నాను. సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారనమాట. సో దీనికి సపరేట్గా మనము ఇలానే చేయాలి అనేదైతే లేదండి. అందుకని ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా కలశం పెట్టుకోవచ్చా లేదా, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అండ్ మన ఉపవాసం ఎలా వదలాలి, అండ్ మనము ఎవరినైనా పిలిచి తాంబూలం ఇవ్వాలా లేదా, లేకపోతే ఎవరికైనా భోజనం పెట్టాలా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తానన్నమాట. ఫస్ట్ అయితే ముందు రోజు శుక్రవారం నేను పసుపు నీళ్ళల్లో ఇలా వైట్ క్లాత్ పెట్టేసి మనం ముడుపు కట్టుకోవడానికి ఎల్లో కలర్గా మారుతుందన్నమాట. సో ఇలా మనము ఒక ముడుపు కట్టుకోవడానికి క్లాత్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఎల్లో కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. శనివారమే నేను పొద్దున పూట అన్ని ఇళ్ళన్నీ క్లీన్ చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇలా ఇంట్లోనే మనము కావాలంటే దేవుడి గదులు అయినా పెట్టుకోవచ్చు పీఠకం, లేకపోతే ఇలా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కింద మనము పసుపు రాసి లేకపోతే ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి పీఠకం అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం బియ్యం వేసి మనము దేవుడి పటం అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు ముడుపుకి నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. దీంట్లో కూడా మనము అందరూ చెప్పినట్టుగా వెయ్యాలి చేయాలి అనేం లేదండి. మీ పెద్దవాళ్ళు కూడా ముడుపు ఆల్రెడీ కట్టే ఉంటారు, వాళ్ళు కట్టిన విధంగా కూడా కట్టొచ్చు. మా ఇంట్లో మా నానమ్మ గారు ఎప్పుడు ముడుపు కడతారు కదా, సో ఆ విధంగానే నేను కూడా ముడుపు అనేది ఇక్కడ కట్టాను. ఇక్కడ నేను యాలక్కాయలు, తులసి ఆకులు 2, జవాది పౌడరు, పచ్చి కర్పూరం కొంచెం వేసి, ఇప్పుడు మనము అక్షింతలు కూడా వేసి పసుపు కుంకుమ కూడా వేసి మనము ఇక్కడ 111 రూపాయలు, 116 రూపాయలు, లేకపోతే మీ దగ్గర ఉన్న చిల్లర దేవుడి కుండీలో వెయ్యాలి అనుకుంటున్న చిల్లర మొత్తం పెట్టి కూడా మనం ఇలా ముడుపు అనేది కట్టుకోవడమే. ఈ ముడుపు కట్టుకుని మనము ఈరోజు మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి దేవుడి దగ్గర పెడతామన్నమాట. తర్వాత మనం పీఠకం తీసిన తర్వాత ఇది దేవుడి గదిలోనే భద్రపరచుకోవచ్చు, లేకపోతే మీరు బీరువాలో అయినా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ 7 వారాలు చేస్తూ ఉంటారో పూజ, ఆ 7 వారాల పూజలో మనము మళ్ళీ ఈ ముడుపుని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలి. ఇలా ముడుపు కట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ గంధంతో బొట్టు అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ నామం బొట్టు అయితే పెడుతున్నాను, మీ ఇష్టం అనమాట. మీరు నార్మల్గా రౌండ్గా బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ముడుపు కట్టుకుని మన మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకోవాలన్నమాట. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మన కోరికలు అనేవి నెరవేరుస్తారు. ఈ ముడుపుని మనము తిరుమలలోనే వేయాలి అనేం లేదు, మన దగ్గర ఉన్న ఏడుకొండల స్వామి గుడిలో కూడా వేయవచ్చు. ఇప్పుడు కలశానికి మనం నీళ్లు తీసుకుని దాంట్లో కూడా మనం తులసాకులు, పచ్చికర్పూరము, కొంచెం జవాది పౌడరు అండ్ వక్క, మీ దగ్గర ఒట్టివేరు ఉంటే ఒట్టివేరు కూడా కొంచెం వేసి పసుపు కుంకుమ వేసి ₹1 బిళ్ళ వేసి మనము కలశం అనేది రెడీ చేసుకోవాలి. మీరు కలశానికి ఒకవేళ జాకెట్ ముక్కలు పెట్టే వాళ్ళు ఉంటే కనుక ఆ జాకెట్ ముక్క మీరు వారానికి ఒకటి కొత్తది అనేది పెట్టాలి. కొబ్బరికాయ కూడా మీరు పీచు ఉన్న కొబ్బరికాయ పెడితే 7 వారాలు అదే పీచు ఉన్న కొబ్బరికాయని పెట్టవచ్చు, లేకపోతే మీరు పీచు లేకుండా మామూలు కొబ్బరికాయ పెడితే ఆ కొబ్బరికాయ తర్వాత రోజు ఆదివారం రోజు కొట్టి మీరు ఆ కొబ్బరికాయని మామూలుగా నాన్ వెజ్ కాకుండా వెజ్ కర్రీస్లోకి కానీ స్వీట్స్లోకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడైతే మాకు కలశానికైతే పసుపు కొమ్ము ఇలా కడతారనమాట, అందుకని నేను పసుపు కొమ్ము కూడా చక్కగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయకి నేను పసుపు కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. మీరు మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయితే పెట్టుకుంటారో అలా మీరు కొబ్బరికాయకి బొట్టు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు కలశం కంపల్సరీ పెట్టాలా అనుకుంటే కలశం కంపల్సరీ అనేం కాదండి. మీ ఇంట్లో ఒకవేళ మీరు ఆల్రెడీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తే కలశం పెట్టుకుని ఉంటే, అలా మీరు ఇంట్లో నోములు చేసుకుంటున్నప్పుడు కలశం పెట్టుకుని ఉంటే మీరు ఈ నోముకు కూడా ఈ వ్రతానికి కూడా మీరు చక్కగా కలశం అనేది పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మీరు మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. నేను తమలపాకులు పెట్టాను, హైట్ సరిపోక కొంచెం కలశంలోకి కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేనైతే విఘ్నేశ్వరుని అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 తమలపాకులు తీసుకుని చక్కగా పసుపు ముద్ద ఒకటి తీసుకుని మనం విఘ్నేశ్వరుని అయితే చేసుకుని చక్కగా బొట్లు అనేవి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు విఘ్నేశ్వరుని కావాలనుకుంటే చిన్న పటం కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ పూలు మనకి ఒకవేళ తులసి మాల ఉంటే కంపల్సరిగా వెయ్యండి.
తులసిమాల అందుబాటులో లేకపోతే మీరు 2 తులసాకులన్నా దేవుడికి సమర్పించి చక్కగా మీరు మీ దగ్గర ఉన్న పూలతో అలంకరణ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర తమలపాకులుంటే ఈ 7 దీపాలకి తమలపాకులు 7 అనేది పెట్టుకోవచ్చు. నేను చూపించిన విధంగా అయితే నేను 7 తమలపాకులు పెట్టి నేను దాని మీద మట్టి ప్రమిదలు పెట్టి ఒక్కొక్కటి వాటిలో నేను పిండి దీపాలైతే పెట్టాను. 7 దీపాలు కంపల్సరీయా అంటే 7 దీపాలు కంపల్సరీ అనేం లేదండి. మీరు 2 దీపాల్లో 7 ఒత్తులు కూడా వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కళ్ళైతే కొంతమంది ఈ మధ్య చలివిడితో కూడా దీపం చేస్తున్నారనమాట. అదైతే నాకు ఐడియా లేదండి. అసలు సప్త శనివారాలు అంటే మనము పిండి దీపాలు మాత్రమే నాకు తెలుసు. అందుకని నేను మాత్రం ఇక్కడ చక్కగా పిండి దీపాలు మాత్రమే చక్కగా మనము బియ్యపు పిండితో కొంచెం బెల్లము, ఆవు పాలు వేసి, ఆవు నెయ్యి వేసి చక్కగా నేను నా చేత్తోనే స్వయంగా దీపాలు అనేది అయితే చేసుకున్నానండి. ఆ వీడియో కూడా మీరు చూస్తున్నారు కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మనకి ఒకవేళ ఈ పిండి కనుక నానితే మనకి దీపం అనేది పగలకుండా ఇంకా నీట్గా వస్తుంది. మీరు అలంకరణ అంతా చేసుకునే లోపుకి దీపాలకి చక్కగా పిండి అనేది నానుతుంది. ముందుగానే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీపాలకి మీరు కొంతమంది బొట్లు అనేది పెట్టేస్తున్నారండి. ఒకవేళ మీరు ఆవు గనక పెడుతున్నట్టయితే కొంచెం బొట్లు తగ్గించి పెట్టుకోండి. అంటే ఒక కుంకుమ బొట్టు, పసుపు బొట్టు మీరు నార్మల్గా నేను చూపించిన విధంగా డాట్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఆవుకు తినిపియమండి మేము చెట్లకే వేస్తాం అనుకుంటే అప్పుడు మీరు బొట్లు ఎలా పెట్టుకున్నా ఓకే, ఇబ్బంది ఏం లేదండి. మనము ఆవులకు పెడుతున్నప్పుడు కొంచెం మనం అది కూడా ఆలోచించి పెట్టాలి. ఇప్పుడు నేనేంటంటే ఆవు నెయ్యే వాడతాను, ఆవుకి తినిపిస్తాను కాబట్టి ఆవు నెయ్యే వాడతాను. మీరు గనక నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. కానీ నువ్వుల నూనె వేసిన దీపాలు మాత్రం మనము గోమాతకి పెట్టకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వుల నూనె కనుక వేస్తే మీరు అవి చెట్లలో కన్నా కలిపేసేసి నీళ్ళలో కలిపేసి చెట్లలో అన్నా వేయాలి, లేకపోతే పారే నీటిలో అయినా వేయాలి. ఇక్కడైతే నేను చక్కగా ఆవు నెయ్యితో ముందుగానే ఒత్తులు కూడా నానబెట్టుకుని అన్నీ నీట్గా అయితే సదిరేసుకుని పెట్టేసుకున్నానండి. ఈ శనివారం వ్రతం చేసే వాళ్ళకి ఉపవాసం చెయ్యాలండి కంపల్సరీగా. అంటే ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ని బట్టి ఉపవాసం చేయలేమండి మేము అనుకుంటే మీరు కనీసం ఫ్రూట్స్ కానీ తినొచ్చు, లేకపోతే పాలు అనేవి తాగొచ్చండి. కనీసం మీరు సాయంత్రం వరకు దీపారాధన చేసే వరకు ఫాస్టింగ్ ఉండటానికి ట్రై చేయండి. ఇంకా మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దీపారాధన అయ్యే వరకు అయితే ఏమి తినలేదండి. ఓన్లీ వాటర్ అనేది తీసుకున్నాను. అండ్ మీరు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీగా మీరు ఏదో ఒకటి తినొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ముందుగానే మీరు పూజ స్టార్ట్ చేసేటప్పటికే దేవుడికి చక్కగా చెప్పుకోండి మీ బాధ అనేది, మీరు ఏ కోరిక అనేది కోరుకుంటున్నారు, మీరు ఎంతవరకు చేయగలరు అనేది చెప్పుకుని చక్కగా చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక కడ్డీకి ఒక ఒత్తు అనేది పెట్టానన్నమాట దీపారాధన వెలిగించడానికి. మీరు దీపారాధన చేస్తున్నప్పుడు అగ్గిపుల్లతో అలా వెలిగించకూడదండి. ఇలా ఏక ఒత్తుతో కానీ లేకపోతే కడ్డీలతో కానీ వెలిగించుకోవాలి. నేను నైవేద్యం చక్కగా అన్నీ చేసేసుకున్నానండి. ఈ 7 వారాలు కూడా 7 నైవేద్యాలు చేయాలా, 7 రోజులు 7 నైవేద్యాలు చేయాలి, లేకపోతే ఒకరోజు ఒక వారానికి 7 నైవేద్యాలు చేయాలి, ఇలా ఏమీ లేదండి. ఆ వెంకటేశ్వర స్వామికి మీరు ఇష్టంగా నువ్వులుండలు ఈ 7 వారాలు 7 నువ్వులుండలు చేసి పెట్టినా చాలు. మీరు మిగతావి ఫ్రూట్స్ అనేవి పెట్టుకోవచ్చు. నల్ల ద్రాక్ష కనుక దొరికితే మీరు కంపల్సరీగా పెట్టుకోండి, నల్ల ద్రాక్ష పెట్టుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ కొబ్బరికాయ అనేది ఒకటి కంపల్సరీగా పెట్టుకోవాలండి. పూజ అయిన తర్వాత కొడతానికి. సాయంత్రం పూట మీరు కొబ్బరికాయ కొట్టకపోయినా పర్లేదు, పొద్దున పూట మాత్రం కొబ్బరికాయ అనేది కొట్టాలి. ఇక్కడైతే నేను చక్కగా పూజ అనేది చేసుకున్నాను. ఈ సప్త శనివారాల వ్రతానికి మనకి బుక్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో ఆ బుక్ కనుక మీరు కొనుక్కుంటే మీకు ఏ డౌట్స్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి మంచిగా మంత్రాలు మనం చేసుకోవాల్సిన పూజా విధానం అంతా క్లియర్గా ఉంటుందండి. చాలా మంచిగా మీరు ఆ బుక్ ఒకటి మాత్రం కంపల్సరీగా తీసుకోండి. మీకు కావాలనుకుంటే నేను లింక్ కూడా షేర్ చేస్తాను. మీరు మ్యాక్సిమం ఆ బుక్ తీసుకోవడం వల్ల దాంట్లో మనకి ఈ వ్రతానికి సంబంధించిన కథలు
చక్కగా ఈ మంత్రాలు అన్నీ మంచిగా చదువుకుంటూ మనం పూజ అనేది అయితే చేసుకోవచ్చు. అందుకని చెప్తున్నాను. పూజ ఒకళ్ళే చేయాలా అంటే అలా ఏం లేదండి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మీరు గనక అంటే పిల్లలు తెల్లవారుజామున లెగిసి తలస్నానాలు చేసి పూజలో కూర్చోవచ్చండి. వాళ్ళకి ఓపిక ఉంటే గనక మీరు ట్రై చేయండి. లేదనుకుంటే మీరు మామూలుగా కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. హస్బెండ్కి టైం ఉంటే ఆయన్ని కూడా చక్కగా పూజకి పిలవండి. చాలా మంచిది ఇద్దరు కలిసి చేసుకుంటే. ఇప్పుడు నేనైతే చక్కగా నా పూజ అనేది చేసుకున్నాను. మొదటి వారం నాకు అలంకరణ కానీ ప్రసాదాలు కానీ అలా చేసి ఆ వెంకటేశ్వర స్వామిని చూసుకుంటుండే నాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు ఉన్నారేమో, ప్రత్యక్షమయ్యారేమో అనిపించింది. కళ్ళమ్మటే ఒక్కసారిగా నీళ్ళు అయితే తిరిగాయండి. ఫస్ట్ డే పూజ అయితే నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను. నాకు తాంబూలం ఇవ్వడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు అనుకున్న టైంకి అనుకోకుండా మా అమ్మగారు కూడా వచ్చారన్నమాట. ఆ ముందు రోజే వచ్చారు. ఇంకా ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత అమ్మకైతే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. తాంబూలం ఇచ్చుకోవాలండి. ఒక్క ముత్తైదు కన్నా మీరు తాంబూలం వరకే ఇచ్చుకోండి, సరిపోతుంది. భోజనం అనేది మీరు పెట్టగలిగితే పెట్టొచ్చండి. లేకపోతే 7 శనివారాలు అయిపోయిన తర్వాత 7వ రోజు మీరు చక్కగా భోజనాలు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే చక్కగా దీపారాధన అంతా చేసేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ కూడా లేచి వచ్చారనమాట. ఆయన దగ్గర కూడా నేను మంచిగా బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయ్యిందండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇబ్బంది ఏం లేదు. నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఇంకా ఏమన్నా చెప్పలేదు అనుకున్నా కూడా మీరు నన్ను అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మొదటి వారం అయితే చాలా బాగా అయ్యిందండి. ఇంకా రెండో వారం, మొదటి వారం చేసిన వాళ్ళు రెండో వారం ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోండి. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మూడో వారం ఆటంకం వచ్చినా ఇబ్బంది లేదండి. లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ వారం మాత్రం మనం స్కిప్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు.